నాన్నా నన్ను రక్షించు నాన్నా, నన్ను నీతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళు నాన్నా అని అడిగిన కూతురికి తండ్రి ఏం చెప్పాడో తెలుసా? ఒక అమ్మాయి వాళ్ళ బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చి నాన్న గదిలోకి వెళ్లి పెళ్లికి వెళ్లి వచ్చినప్పటి నుంచి మనసేం బాగోలేదు నాన్న, ఏదైనా మంచి జీవిత పాఠాన్ని నేర్పించే కథ ఉంటే చెప్పు నాన్న అని అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇలా కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఊర్లో ఒక పేరు మోసిన జమీందారికి ఒక కూతురు ఉండేది. ఆమె పేరు కల్పన. చాలా అందంగా ఉండేది. ఒక రోజు ఆ జమీందారు తనకన్నా పెద్ద జమీందారికి తన కూతురు కల్పననిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లైన తర్వాత కల్పన పక్కూరు పెద్ద జమీందారు ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. అత్తారింట్లో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే అక్కడ ఉన్న పరిస్థితులకు కల్పన ఇమడలేకపోయింది. ఒక రోజు కల్పన తండ్రి తన కూతురి వైవాహిక జీవితం ఎలా ఉందో చూడ్డానికి తన కూతురింటికి వస్తాడు. తండ్రిని చూడగానే చెప్పలేని ఆనందంతో కల్పన తండ్రి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది. అప్పుడు ఆ తండ్రి నేను చాలా బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు, నీ జీవితం ఎలా ఉంది, సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ కూతురు ఒక్కసారిగా తనలో ఉన్న బాధని వెళ్ళకక్కుతూ నేనిక్కడ సంతోషంగా లేను నాన్న, ప్రతిదానికి నా భర్త నన్ను కొడుతున్నాడు నాన్న, ఎటువంటి కారణం లేకపోయినా ఇంట్లో వాళ్ళందరూ నన్ను కావాలనే తిడుతున్నారు నాన్న, నాన్న నాకు ఒక్క సహాయం చేయండి నాన్న, నాకు ఈ వివాహ జీవితం వద్దు నాన్న, అతను పెడుతున్న బాధలు భరించలేకపోతున్నాను నాన్న, మీతో పాటే మన ఇంటికి వచ్చేస్తాను నాన్న, నన్ను మీతో పాటే తీసుకుని వెళ్ళిపోండి నాన్న అని చాలా బాధగా అడుగుతుంది. ఆ మాటలు వినగానే తండ్రి చాలా బాధపడి నిన్ను తీసుకుని వెళ్లడం కుదరదమ్మా, మొగుణ్ణి వదిలేసి వచ్చిన ఆడదానికి సమాజంలో రక్షణ గౌరవం దొరకవు, అన్ని అవమానాలే ఎదురవుతాయి, కాస్త నువ్వే సర్దుకొని ఓర్చుకోవాలమ్మా అని తండ్రి తన కూతురికి సర్ది చెప్పి బయటికి వెళ్లిపోతాడు. నాన్నతో పాటు వచ్చిన అమ్మను కూడా తనను ఈ నరక కోపం నుంచి బయటకు తీసుకుని వెళ్లమని వేడుకుంటుంది. ఆమె కన్నతల్లి కూడా వివాహ జీవితం కొన్నిసార్లు ఇలానే ఉంటుంది, సర్దుకుపోవాలి, కొన్ని రోజులకు అల్లుడు మారకపోడు, నువ్వు నీ భర్తను విడిచిపెట్టి వచ్చి ఇంట్లో కూర్చుంటే నీ తర్వాత వారి జీవితాలు ఏమవ్వాలి అని చెప్పి ఆమె తల్లిదండ్రులిద్దరూ వెళ్లిపోతారు. ఆఖరికి తన స్నేహితులతో కూడా కల్పన తన బాధను పంచుకుంటుంది. అందరూ ఆమెకు సర్ది చెప్పేవారే కానీ ఆమెకు ఓదార్పన్నది ఎక్కడా లభించలేదు. కొన్ని రోజుల తర్వాత కల్పన తను కోరుకున్న విధంగానే పుట్టింటికి చేరుకుంటుంది అని చెప్పి ఆ తండ్రి కథ ముగించాడు. అప్పుడు ఆ కథ వింటున్న అతని కూతురు ఈ కథలో నేను తెలుసుకోవాల్సింది ఏముంది, కల్పన హ్యాపీగా పుట్టింటికి వచ్చేసిందిగా అని అడుగుతుంది. అప్పుడు ఆమె తండ్రి కాదు తల్లి, భర్త హత్య చేస్తే శవమై చివరిగా పుట్టిల్లు చేరింది అని చెబుతాడు. ఇక్కడ ఆ తండ్రి తన కూతురికి మాత్రమే ఈ కథ చెప్పట్లేదు, తన కూతురిని అడ్డుపెట్టి మనందరికీ చెప్తున్నాడు. పెళ్లి చేసేస్తే అమ్మాయి బాధ్యత తీరిపోయిందని ఎప్పుడూ అనుకోకండి, భర్త పెట్టే బాధలు భరిస్తూ ఓర్చుకోవాలి, పుట్టింటికి ఆడపిల్ల వచ్చేస్తే అవమానం అని చెప్పకండి. భార్య చనిపోతే మగాడికి ఒక అమ్మాయి భార్యగా దొరుకుతుంది, కానీ కూతురు చనిపోతే తండ్రికి మరో కూతురు దొరకదు. అత్తారింట్లో కూతురు పడే బాధని ఒక్కసారి విని ఆమె కష్టాన్ని తెలుసుకుని ఉంటే ఈనాడు కల్పన శవమై ఉండేది కాదు. అత్తారింట్లో ఏం జరిగినా భరించడం, సర్దుకుపోవడం వంటివి మాత్రమే నేర్పడం కాదు, అవసరమైతే ఎదురు తిరగడం కూడా నేర్పండి అని చెప్పి ప్రతి తండ్రికి తన కూతుర్ని అడ్డుపెట్టి కథ చెప్పాడు ఆ తండ్రి. అతను చెప్పిన కథ విన్నాక మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి.